తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా 42% బీసీ రిజర్వేషన్ అంశంపై తాజాగా జరగబోతున్న పీఏసీ సమావేశంలో క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మెజారిటీ స్థానాలు దక్కించుకుని ఆధిపత్యం కొనసాగించాలని హస్తం పార్టీ పట్టుదలతో ఉంది. ఇందుకే 42% బీసీ రిజర్వేషన్ ని అధికార పార్టీ అసలు ఎలా అమలు చేయబోతోంది, పీఏసీలో చర్చించి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతోంది? తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన అంశం 42% బీసీ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సందర్భాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ బిల్లుని శాసనసభలో పెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించింది. ఆ అంశాన్ని 9వ షెడ్యూల్లో పెట్టి 42% బీసీ రిజర్వేషన్ కి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేస్తోంది. పార్లమెంట్లో బయట పోరాటం చేసింది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ ధర్నా కూడా చేపట్టింది. ఇంతేకాకుండా ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించింది. ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపించింది. కానీ గవర్నర్ సదరు ఆర్డినెన్స్ ని ఆమోదించలేదు. ఆ క్రమంలో పార్టీ, ప్రభుత్వం తమ వద్ద ఉన్న చివరి అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. జీవో ద్వారా కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లొచ్చు. కానీ ఎవరైనా కోర్టు గడప తొక్కితే స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో బద్నామయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇక ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్ ఇచ్చింది. కోర్టు తీర్పుకి అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని అధికార హస్తం పార్టీ చెబుతోంది. దీంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది పార్టీ. పీఏసీ కమిటీలో 42% బీసీ రిజర్వేషన్ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహించాలి అంటే ఇక పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి వెళ్లాల్సిందే. వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు నుండి ఇంకా సమయం తీసుకుందామన్నా కేంద్రం దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేస్తుందని కానీ, లేక గవర్నర్ ఆర్డినెన్స్ బిల్ పాస్ చేస్తారనే నమ్మకం లేదు. ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బూడిద పాలవుతుంది. ఇక మిగిలిన ఆప్షన్ ఒకటే. బీజేపీని దోషిగా చూపిస్తూ బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి లేదని చెప్తూ మేము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పార్టీ, ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఈ పీఏసీలోనైనా క్లారిటీ వస్తుందా, లేక కోర్టు నుండి మరింత సమయం తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చట్టపరంగా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయించి ఎన్నికలకు వెళ్తుందో చూడాలి.